పద్మావతి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా రెడీ అవుతున్న పద్మావతి గదిలోకి అయితే విక్కీ వస్తూ ఉంటాడు. అయ్యో సారీ అనుకుని విక్కీ అయితే పద్మావతిని చూసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న విక్కీని పద్మావతి పిలిచి, ఏంటి సారు, నేనేంటి పక్కింటి పంకజాక్షిని కాదు, మీ పెళ్ళం పద్మావతిని, అలా వెళ్ళిపోతారేంటి, రండి అనైతే అంటూ ఉంటుంది. అలా అనగానే విక్కీ అలా చూస్తూ ఉంటాడు. ఏం పర్లేదు రండి లోపలికి అనైతే అంటూ ఉంటాడు. అలా అయినా విక్కీ అలా చూస్తూ నేను రాను అనైతే అంటూ ఉంటాడు. నేను అరిసిన అరుపులు అందరికీ వినిపించాలా ఏంట, లోపలికి రండి సారు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఇలా అంటూ నా జాకెట్కున్న తాళ్ళు కట్టండి అనైతే అంటూ ఉంటుంది. వీటిలోనే ఏదో తిరకాసు ఉంది, మాతో చాడుముళ్ళు వేయించుకొని మమ్మల్ని బుట్టలో లాగేస్తారు మీరు అని చెప్పి విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు. అలా అన్న విక్కీ కాసి అయితే పద్మావతి అలా చూస్తూ ఉంటుంది. ఇక పద్మావతి బ్లౌజ్కి అయితే ముళ్ళు వేస్తూ ఉంటాడు విక్కీ. ఇక పాపకి అన్నప్రసన్నం చేస్తున్నప్పుడు మురళీకృష్ణ అయితే అక్కడికి పులివేషంలో వస్తూ ఉంటారు. ఎవరా ఇతను అని చెప్పి చూడగానే మురళి అయితే ఆ తల తీసి చూపిస్తూ ఉంటాడు. చూడగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని అయితే షాక్ అవుతూ ఉంటారు పద్మావతి, విక్కీ వీళ్ళు.